తలో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించారని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ రామకృష్ణ తెలిపారు. సెషన్ 1 ఫలితాలలో గుత్తికొండ సాయి మనోజ్ఞ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో టాపర్గా నిలిచాడని చెప్పారు. తెలుగు రాష్ట్రాల నుంచి 100% సాధించిన ఏకైక విద్యా సంస్థగా చరిత్ర సృష్టించిందన్నారు. భాష్యం విద్యార్థి సాయి మనోజ్ఞ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా టాపర్గా నిలవడం గర్వకారణమన్నారు. 100 లోపు 16 ర్యాంకులు, 1000 లోపు 82 ర్యాంకులు సాధించామని చెప్పారు. మే నెలలో జరిగే జేఈఈ అడ్వాన్స్లో కూడా తమ విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంచలన విజయాలకు భాష్యం ఐఐటి ఫౌండేషన్ కరికులమే కారణమన్నారు చైర్మన్ రామకృష్ణ. నాకు రీసెంట్గా జరిగిన జేఈఈ మెయిన్ ఎగ్జామినేషన్లో ఓపెన్ 52 ర్యాంక్ వచ్చింది. కేటగిరీలో 2nd ర్యాంక్ వచ్చింది. నా ర్యాంక్ వెనకాల మా పేరెంట్స్ సపోర్ట్ కానీ భాష్యం ఇన్స్టిట్యూషన్ చేసిన సపోర్ట్ కానీ చెప్పలేండి. వాళ్ళు పెట్టే ప్రతి వర్క్షీట్లోనూ నాకు చాలా హెల్ప్ అయ్యాయి. వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్స్లో ఎర్రర్స్ చూసుకొని వాటిపై వర్కౌట్ చేయడం వల్ల నాకు ర్యాంక్ వచ్చిందని చెప్పడం సందేహం లేదు. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను 2 years బ్యాక్. అండ్ ఫస్ట్ నుండి మా టీచర్స్ నన్ను బాగా ట్రైన్ చేశారు. చాలా మోటివేట్ చేశారు. అండ్ నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 18 వచ్చింది. అండ్ ఫస్ట్ మెయిన్స్లో 100% అది వచ్చింది. ఐ ఓవ్ ఇట్ టు భాష్యం. జేఈఈ మెయిన్ రిజల్ట్ సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్ 2 కంప్లీట్ అయిన తర్వాత ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి మనం ముందు చూసాం, ఫస్ట్ సెషన్లో సాయి మనోజ్ఞ 100% తెచ్చుకొని అప్పుడు దేశవ్యాప్తంగా మొత్తం 14 మందికి వస్తే ఏకైక అమ్మాయి, అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు అమ్మాయి ఏకైక అమ్మాయి అవ్వటం అప్పుడు చాలా గర్వకారణంగా భావించాం. ఇప్పుడు సెకండ్ సెషన్ కూడా అయిపోయిన తర్వాత మరి మొత్తం మీద 24 మందికి 100% వస్తే అందులో గర్ల్స్ 2 మాత్రమే వచ్చారు. ఆ 2లో మన సాయి మనోజ్ఞ ఉండటం మాకు భాష్యం విద్యా సంస్థలకి చాలా గర్వకారణంగా భావిస్తున్నాం.